ఇప్పుడు మేము ట్యాంక్ బండి మీదకి విఘ్నేశ్వరుల యొక్క నిమజ్జనం చూసేందుకు వచ్చినాం కదా. సరే ఇగో ఇక్కడ మా తమ్ముడు ఒకడు మంచిగా హీరో లెక్క తయారవుతున్నాడు. చెప్తాం, ఏం పేరు నీ పేరు? మోహన్. మోహన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి వచ్చినావు. ఏం చేస్తావు ఇక్కడ? బీటెక్ చేస్తున్నా. దేవుని ఏమని కోరుకున్నావు? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకున్నా. దేవునికి నవరాత్రులు పూజలు చేసినావా? మీరు పెట్టుకున్నారు మీ కాడ? హాస్టల్లో పెట్టలేదు సార్. అయితే ఇప్పుడు ప్రతిసారి ట్యాంక్ బండి మీదకి విగ్రహాలను చూసేందుకు వస్తావా నిమజ్జనాలను? వస్తాను. ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి తేడా? మంచిగా అనిపించింది. ఇంకా భక్తులు ఎక్కువ వచ్చారు ఈసారి. పోయినసారి కంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. దేవుళ్ళని చూసేదానికి వచ్చినావా మంచి మంచి అమ్మాయిలను చూసేదానికి వచ్చినా? దేవుళ్ళని చూడడానికి వచ్చా, వినాయకులు. అట్లే ఉండాలి. అసలు లంగా కాదు, మా తమ్ముడు మొక్కని చూస్తుంటే అర్థమవుతుంది. మంచిగా దేవుని మంచిగా మొక్కి వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇంతకంటే అద్భుతంగా జరగాలని చెప్పి మంచిగా చదువు రావాలని కోరుకో. సరేనా? మంచిది. చూస్తూ ఏం పేరు? మేము హైదరాబాద్ గణేష్ చూడడానికి వచ్చినాము. ఎట్లా అనిపిస్తున్నది? చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఏం పేరు నీ పేరు? భార్గవి. ఏమన్నా పాట వచ్చా? రాదండి. ఏ పాట రాదు, ఏదన్నా పాట. ఇప్పుడు పాట పాడు అంటే ఏమంటే దొరికానా అంటే ఆకలేస్తా అంటే ముద్దు గా పాటలు వస్తాయి తప్ప వీళ్ళకి ఏమన్నా వస్తాయి? పాట వస్తుంది. జై జై గణేష, జై కుర్తా గణేష, జై ములెత్తు బొజ్జ గణేష, గణేష జై గణేష, గణేష అవయవ బొజ్జ గణేష, గణేష. ఇప్పుడు ఈ పాట కూడా సినిమా పాట కాబట్టి పాడగలిగింది. అదే రాదు, భజన పాటలు అసలే రావు. కానీ ఈ కాలం పోరగాళ్ళు ఎట్లున్నారు అని అంటే భజన చేసుడు పక్కకు పెడితే ఈ డీజే పాటలు పెట్టుకొని ఎగురుడు ఎక్కువ అయిపోతుంది. సరే, వచ్చే సంవత్సరం అయినా మంచిగా చదువుకో. గణపతి బప్ప ఎక్కడికైనా వస్తారు అందరూ? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుండి బండి మీద వస్తారా? ఎట్లా? దీంట్లోనే వస్తున్నా. ఓ మంచిగా ఉన్నది ప్లాన్. అయితే ఎట్లా అన్ననే ప్లాన్ చేసిండే ఏంది? మా హస్బెండ్ ప్లాన్. మీ హస్బెండేనా? మీ నలుగురు వస్తారా గారికని? అడిగించి మేము అబ్బాయితో కూడా 5 మెంబర్స్ వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి వినాయకుని పూజ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు ఈ ట్యాంక్ బండ్కి వచ్చేస్తారా? ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఎవ్రీ 5 ఇయర్స్ నుంచి సేమ్ ఇలాగే వస్తాం. అవా మంచిగా ఉన్నది. వినాయకుడు అయితే చూసిన రానల్లా ఎంత మంచిగా ఉన్నాడో వినాయకుడు. బొజ్జగన్నపయ్య మస్తుగా ఉన్నారు. ఇక ఈ అన్న ప్లాన్ కూడా మస్తుగా సూపర్ గా అనిపించింది నాకైతే. ఉంటాక మళ్ళా పబ్లిక్ నవరాత్రులు పూజలు చేసుకొని నిమజ్జనానికి తయారై వచ్చినటువంటి సుశీల నిజంగా ఇక్కడ గణనాథుణ్ణి ఎత్తుకున్నటువంటి హనుమంతుడు